పక్కింట్లో పని మనిషి ఉంది కదా, ఆవిడకో 200 ఇచ్చావనుకో పిల్లని కనిపెట్టుకుంటూ ఉంటుంది. వదినా, మీ పిల్లల్నైతే అలాగే వదిలేసి వస్తావా? మేం కన్నాం కాబట్టి వెంట పెట్టుకుని వెళ్ళక తప్పదు. ఖుషి తులసి కన్నబిడ్డ కాదన్నప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటారు కదా. నా కూతురు కాదని మెళ్ళో బోర్డేసుకుని మండపంలో తిరగవు కదా తులసి. ఖుషి బాధ్యతని తులసి తీసుకుందని ఆనందపడకుండా అక్కడెవరో ఏదో అనుకుంటారని గింజుకుంటారెందుకురా? ముహూర్తం సమయం దాటిపోయేదాకా వీళ్ళు ఇలాగే చెప్తుంటారు గాని మనం వెళ్దాం పదండి. మీరంతా వెళ్తే వెళ్ళండి, నేను రాను. అదేంటి హరీష్? హరీష్ రాకపోతే నేనెందుకు వస్తాను? మీ తోటి కూడా రాలేదేంటి అని అక్కడ అందరూ అడిగితే నేనేం చెప్పను? నేను రాను. ఖుషి అక్కడుంటే మేమిక్కడుంటాం. అన్నయ్య, చెల్లి పెళ్లి జరుగుతోంది. పసిపాపను అడ్డు పెట్టుకుని బెట్టు చేయకండి. తన వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానన్నయ్య, నేను చూసుకుంటాను. అమ్మా, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండలేనమ్మా. నీతో పాటే వస్తానమ్మా. అక్కడ నిన్ను అమ్మా అమ్మా అని పిలవను. చూడండిరా, ఆ పసిపాప అందరి ముందు తన నోరు కట్టేసుకుంటా అంటుంది. కామ్గా ఉండమనండి, భోంచేసేటప్పుడు నోరు తెరవమనండి. అక్కడ మాత్రం తులసిని అమ్మా అనుకు పాప. మా పరువు పోతుందని చెప్తున్నావు. తులసి ఎలాగో అర్థం చేసుకోదు, నువ్వైనా అర్థం చేసుకో ఖుషి. పదండి పదండి, టైం అయిపోతుంది. పదండి పదండి. ఖుషి, పదండమ్మా, రండి. పద. అమ్మా, ఇది మన పిన్ని పిల్లేనా? ఇంత గ్రాండ్ గా చేస్తున్నారేంటి? అవునే, పిన్ని పెళ్ళే. అదిగో చూడు, ఫోటోలు కూడా వేశారు. అదిగో చూడు, పదండి పదండి పోదాం. అమ్మో అమ్మో అమ్మో, వెళ్ళిపోతున్నారు. పద పద, పదండి పదండి పదండి. అమ్మో అమ్మో అమ్మో. ఒరే చూడరా ఎంత బాగుందో. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద మండపం, ఎంత ఖర్చు. బాబోయ్, ఇది మన జాను పెళ్లికి వేసిన మండపమేనా? అందులో డౌట్ ఏముందక్క, వెల్కమ్ బోర్డులో ఫోటోతో సహా వేశారు కదా. అమ్మా, మీకు నా మీద కంటే ఇదిగో మీ ముద్దులు చిన్న కూతురు జాను మీదే ప్రేమ ఎక్కువ కదూ. చూడు, దీని పెళ్ళేమో ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. నాకేమో పప్పు పచ్చి పులుసు పెట్టి తూతు మంత్రంగా చేశారు. మీ పెళ్లి అలా జరిపించలేదనే ఈ పెళ్లి ఇలా జరిపిస్తున్నారేమో మంగళ వదిన. అలా ఎందుకు అనుకుంటావమ్మా? నాకు మీరంతా సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదమ్మా. కాకపోతే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అంతేలే వదినా, ఎంతైనా శ్రీనివాస్ గారి కూతురు పెళ్లి బాగా జరిగిందని నలుగురు గొప్పగా చెప్పుకోవాలి కదా. రేయ్, మండపం వరకు వచ్చి లోపలికి వెళ్లకుండా ఏంట్రా ఈ డిస్కషన్స్? ముందు లోపలికి వెళ్దాం పదండి. ఏంటి వెళ్ళేది? అసలు ఇంత ఖర్చుకి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? అప్పు చేశారా?
కొంపతీసి మాకు తెలియకుండా స్థలం అమ్మేస్తారా? అన్నయ్య కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఎందుకన్నయ్య ఈ ఆర్గ్యుమెంట్స్? నాన్న స్థలం అమ్మను అని మాట ఇచ్చారు కదా. ప్లీజ్ అన్నయ్య, ఎవరైనా చూస్తే బాగోదు. లోపలికి వెళ్దాం పదండి. మేము రాము. లోపలికి వచ్చాక అన్నంలో పప్పు పెట్టి చేతిలో అప్పు పెడతారేమో. నాకు అప్పటికీ అనుమానంగానే ఉంది ఇలాంటిదేదో ఉంటుంది అని. అంతేలే నాన్న, దానికైతే అప్పు చేసి ఏదైనా చేస్తావు. మళ్ళీ నీకు పెళ్లి చేస్తే బాగుంటది కదా వదినా. నువ్వు ఉండవమ్మా. ఇవన్నీ కాదు, మేము లోపలికి రావట్లేదు అంతే. అప్పుకి మాకు సంబంధమేం లేదంతే. ఇంకా చూస్తారేంటి? పదండి ఇంటికి వెళ్దాం. పద బేబీ. రే ఆగండ్రా. మీరు దానికి తోడబుట్టిన వాళ్ళ తోడేళ్లారా? మండపం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోతారా? ఆటంకాలు వస్తే అడ్డంగా నిలబడాల్సిన మీరే ఇలా అడ్డుపడతారేంట్రా? అది మీ తోడబుట్టిన చెల్లెలరా. చూడండి అది ఎంత బాధపడుతుందో చూడండిరా. రేపు అప్పులోళ్ళు వస్తే మేము అంతకంటే ఎక్కువ బాధపడాలి. అసలు ఆ పెళ్లి కొడుకే ఖర్చంతా పెట్టుకుంటానని ముందుకొచ్చినప్పుడు ప్రెస్టేజ్కి పోవడం ఎందుకు? అప్పులు తీసుకొచ్చి ఇదిగో ఇలా మాటలు పడ్డం ఎందుకు? ఇక చాలా ఆపండి. కూతురికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలనుకోవడం కూడా పాపమేనా? ఇన్ని మాటలు, ఇన్ని నిందలు సొంత వాళ్లే అంటుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఒరే సంతోష్, అప్పు మీరు కట్టాల్సి వస్తుందనేగా మీ భయం? అసలు మీ నాన్న ఈ పెళ్లికి ఏ అప్పు చేయలేదురా. అప్పు చేయలేదు సరే అమ్మా, కానీ ఎంత డబ్బు ఎక్కడదో చెప్పండి. ఇది నా కష్టార్జితం రా. నా తల తాకట్టు పెట్టాను, ఇంకేం చేస్తున్నది మీకు అనవసరం. అప్పులో వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేయాలని నన్ను అడుగుతున్నారు కదా, అలా మిమ్మల్ని ఎవరు అడగరు. ఒకవేళ అడిగినా కష్టమో నష్టమో అది నేను భరిస్తాను. ఏదేది? మళ్ళీ ఇంకొకసారి నాన్న, నేను వాయిస్ రికార్డర్ పెట్టుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. హే సంతోష్, మీ నాన్నే కాదురా నేను చెప్తున్నాను. చెప్పు. మిమ్మల్ని ఎవరు అడగరు. నాన్న అంతే కదా నాన్న, రేపు ఎవరొచ్చినా మాకే సంబంధం లేదు కదా, చెప్పండి. మీకెటువంటి సంబంధం లేదు. అమ్మయ్యా, అప్పు భారం లేకపోతే మాకేంటి బాధ? పదండి పదండి, ముహూర్తానికి టైం అవుతుంది, రండి. జాను దా, కొంచెం నవ్వు. స్మైల్. ఇంకో 2 నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు తెలుసా? మరి ఈ పెళ్లికి ఎలా ముహూర్తం పెట్టారు? ఆ జయబాబు చెప్తేనే చేశాడు. మా ఫోటోలు ఎందుకు తీసావురా? చేసారే తీయమన్నాడు బాబు. నాకు డబ్బులు ఇచ్చి జాను మేడం గురించి ప్రతి విషయం నాకు తెలియాలని ఇవన్నీ చేయించాడు. వెంటనే వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పి పెళ్లి ఆపేస్తాను. త్వరగా.
ఏమండి అబ్బాయి వస్తున్నారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం నమస్కారం. నన్ను ఆశీర్వదించండి. చిరంజీవా. హాయ్ బావ గారు. రే ముందు అల్లుడు గారిని లోపల తీసుకెళ్ళరా. ఆగండి నాన్న. బావగారికి కాళ్ళు కడిగే దగ్గర నుంచి జానుని అప్పగించేంత వరకు నేనే చూసుకుంటాను. నన్ను మాత్రం చూసుకోండి బావగారు మీరు. పదండి. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి బాబు. నమస్తే. నమస్కారం. రండి. జాను ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేశాను. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం ఉమాపతి. నువ్వేంటి ఇక్కడ? ఈ కళ్యాణ మండపం పక్కనే ఇంకో కళ్యాణ మండపం ఉంది. ఓ, ఆ ఫంక్షన్కి వచ్చాను సార్. మంచిది మరి. ఉంటాను. అలాగే సార్. బసవరాజు, ఆ శ్రీనివాసు ఏర్పాట్లు బాగానే చేశాడ్రా. అవునమ్మా, ఖర్చు బాగానే కనిపిస్తుంది. ఉన్నవాళ్ళని బాగానే వల్లో వేసుకున్నాడ్రా. చిన్న కొడుకు మన కీర్తి, పెద్దమ్మాయికి ఆ శ్రీకాంత్. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోబోయేవాడు కూడా శ్రీమంతుడంట కదా. అవును బామ్మ, పేరున్న బిజినెస్ మ్యాన్. ఏదైతేనేం జాను ఓ పెద్దింటికి కోడలవుతుంది. వాళ్ళది చాలా మంచి కుటుంబం. భగవంతుడు తనకి మంచివాణ్ణి భర్తగా జత చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. అన్నయ్య వాళ్ళు వస్తున్నారండి. నమస్తే బాబు. నమస్కారం. నమస్తే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య గారు? బాగానే జరిగిందమ్మా. కుటుంబ సమేతంగా వచ్చినందుకు చాలా సంతోషం బావగారు. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళన్నట్టే కదా. రాకుండా ఎలా ఉంటాం అన్నయ్య గారు? నాన్నా వచ్చేసారా? అమ్మా బాగున్నారా? బాగున్నాం. ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నా. లేదంటే నువ్వు ఊరుకుంటావు కీర్తి? దగ్గర వాళ్ళు అయ్యుండి కాస్త ముందుగా రాకపోతే ఎలా అని చివాట్లు పెట్టేవు. అంతేగా మరి. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య. నమస్కారం బాబు. పదండి. రండి. పద. బసవా, మీ వియ్యంకుడు ఏదో తూతూ మంత్రంగా ఈ పెళ్లి జరిపిస్తాడనుకున్నానురా. ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు చేశాడు. కళ్యాణ మండపం బయటే కాదు, లోపల కూడా బావుంది. వాళ్ళు ఎలా చేస్తే మనకేంటమ్మా? మనం 4 అక్షింతలు వేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి వెళ్ళిపోవడమే. అంతే అంతే. నమస్కారం అమ్మా. మండపం దగ్గర నమస్తే అండి. మండపం దగ్గరికి వెళ్దాం పదండి. వెళ్తాం పదండి. సార్, నాకు డౌటు. ఏంట్రా? సాధారణంగా మీరు పెళ్లిళ్ళకి పేరెంటాలకి రారు కదా, కానీ ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చారు. పైగా సిద్ధుబాబు ఈ పెళ్లికి రానన్నా తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. పైకేమో ఈ ఫ్యామిలీ అంటే మీకు ఇష్టం లేనట్టుగా కనపడతారు, కానీ ఇప్పుడేమో పెద్ద మనిషి తరహాలో వచ్చి కూర్చున్నారు. దీని వెనక కూడా ఏమైనా రాజకీయం ఉందా సార్? కారణం ఉందిరా. తులసి, అమ్మా ఇవి నేను తీసుకువెళ్తాను. కీర్తి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు, వాళ్ళకేం కావాలో చూసుకో. అలాగే అమ్మా. ఆ పెద్దమ్మాయి పెళ్లి కూడా ఎంతకంటే బాగా ఏర్పాట్లు చేశారా. ఆ రోజు అలా జరగకపోయుంటే ఆ అమ్మాయికి పెళ్ళైపోయేది. కానీ భవిష్యత్తులో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని ఇలా వచ్చి మేనేజ్ చేస్తున్నాను. నామినేషన్ వేయడానికి హడావుడిగా వెళ్ళి పెద్ద సమస్యలో పడ్డాం రా బాబు. ఇప్పుడు ఆ నిజాన్ని దాచడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు ఆ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే పెళ్లి ఆగిపోయేదే కాదు, మనకి తలపోటు ఉండేది కాదు. మావయ్య గారు,
మావయ్య గారు ఏదో యాక్సిడెంట్ అయింది, పెళ్ళి ఆగిపోయింది అంటున్నారు ఏంటి? అదేనమ్మా, యాక్సిడెంట్ అయినట్టు పేపర్లో వచ్చింది కదా. అవునవును. నువ్వు ఆగరా. ఏం లేదమ్మా, ఒక యాక్సిడెంట్ అయ్యి కుటుంబంతో సహా అందరూ చనిపోయారంట. దాని గురించే మాట్లాడుతున్నావమ్మా. మావయ్య గారు ఏదో నాతో చెప్పకుండా కవర్ చేస్తున్నారు అనిపిస్తోంది. అదేమై ఉంటుంది? అమ్మా, నువ్వు బాగున్నావమ్మా? బాగున్నాను మావయ్య. అమ్మ తులసి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? మేం బాగున్నావమ్మా. మంగళ స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు, మీరు రండి. అక్క మీరు కూడా. నేను వస్తాను, మీరు వెళ్ళండి. పదమ్మా. ఎక్కడ తులసికి నిజం తెలిసిపోయిందో అని ఎంతో భయపడ్డాను. నువ్వు లేనిపోనివన్నీ తీసి నన్ను టెన్షన్ పెట్టకరా. నానా తీసుకోండి. నానమ్మా ఇది తీసుకో. పెళ్లికి అందరూ వచ్చారు, అన్నయ్య కూడా వచ్చుంటే ఎంత బాగుండేదో. వాడు నా మనవడే, నాకంటే కూడా వాడికి పంతం ఎక్కువ. నువ్వు బాధపడతావేమోనని మేమొచ్చాం. అదేం కాదులే కీర్తి, వాడు వేరే పని మీద ఉన్నాడు, రాలేనని చెప్పాడమ్మా. ఉండండి, ఇప్పుడే నేను ఫోన్ చేసి అడుగుతాను. నా కోసమైనా రమ్మని రిక్వెస్ట్ చేస్తాను. హలో, చెప్పు కీర్తి. అన్నయ్య ఎక్కడన్నా? ఎక్కడుంటే ఏంటి, విషయం ఏంటో చెప్పు. పెళ్లికి అందరూ వచ్చారన్నయ్య. మంచిదేగా, వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండు. నువ్వు ఉంటే బాగుంటుందన్నయ్య. నేను రావడమా? ఇంపాసిబుల్. నా కోసం అన్నయ్య ప్లీజ్. నీకోసం ఏదైనా చేస్తాను కీర్తి, ఇది తప్ప. నువ్వు బతిమాలిన వేస్ట్. ఇది ఫ్యామిలీ ఫంక్షన్, అందులో నువ్వు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు ఎన్నిసార్లు మన ఇంటికి వచ్చినా నేను ఒక్కసారైనా మీ ఇంటికి వచ్చానా? కనీసం మీ వీధిలోకైనా వచ్చానా? అలాంటిది పెళ్లికి ఎలా వస్తాను? అడుగు కూడా పెట్టను. నువ్వు అలా మాట్లాడితే ఎలా అన్నయ్య? నన్ను బాధ పెట్టినట్టు అవుతుందిగా. అందుకే ఫోన్ పెట్టేస్తున్నా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, హలో. ఏమే కీర్తి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇంట్లో ఫంక్షన్ కదా. అదేంటి నువ్వు రాలేదెందుకు? కీర్తి ఫోన్ చేసి రమ్మంటే సిద్ధు వస్తాడా? వాడు రాడు. నేను వాళ్ళమ్మ బ్రతిమలాడి మాకే విసుగొచ్చింది. వాడి ఇంటికి వారసుడు కాదు, పంతానికి కూడా వారసుడే. వాడు వద్దనుకుంటే పట్టుకోడు, కావాలనుకుంటే వదలడు. ఏంటే మొహం మాడిపోయింది? వాడు రానని గట్టిగా చెప్పాడా? అవును. అదేగా మేము చెప్పాము. మొత్తానికి నువ్వు లక్కీనే జాను. జైలాంటి కోటీశ్వరుడు నిన్నిష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. చూసావా జాను మొహంలో ఎంత సిగ్గు, ఎంత సిగ్గుపడుతుందో. జాను, ఫోన్ లిఫ్ట్ చేయి జాను, ప్లీజ్ జాను. నీకు అర్జెంట్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అవును, నా ఫోన్ ఎక్కడా?
విశ్వం ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఎందుకు చేసుంటాడు? కనుక్కుందాం.